రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం 2025లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని భూ సమస్యలు ఉన్న రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో తహసీల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు భూ సమస్యలు ఉన్న రైతులతో మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలను 2 నెలల్లో విచారణ చేసి పరిష్కరించే దిశగా రెవెన్యూ అధికారులు నిరంతరం పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తహసీల్దార్ అడిషనల్ కలెక్టర్కు వివరించారు. రామంచ గ్రామంలో 154 దరఖాస్తులను రైతుల నుండి స్వీకరించినట్లు పేర్కొన్నారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భూ సమస్యలు ఉన్న రైతులు ఎవరూ ఇబ్బంది పడవద్దని, రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు ఇవ్వకపోతే మీ సేవల ద్వారా అప్లై చేసుకోవచ్చని రైతులకు ధైర్యం చెప్పారు. మాస్టిల్ కాలనీలో ఉన్న నిరుపేదలకు ఇండ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని దర్శనం నల్గొండ అడిషనల్ కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, ఆర్ఐలు అరుణ్, తారా, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ రెడ్డి, సతీష్, ప్రవీణ్, రైతులు వంటకాల సంపత్ రెడ్డి, కొండ మహిపాల్ రెడ్డి, దొబ్బల బాబు, దొబ్బల భిక్షపతి, కాత తిరుపతి, వరుగుల ఐలయ్య, కూన రాజమౌళి, సిద్దంకి అనిల్ తదితరులు పాల్గొన్నారు. భూభారతి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టినందుకు ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందుకున్న గత ప్రభుత్వం 10 సంవత్సరాల ధరణి పేరుతో ప్రజలను నానా తిప్పలు పెట్టుతూ ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం గ్రహించి, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి వెంటనే ప్రజలకు సమస్యలు తీరాలని ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి విలేజ్లో భూభారతి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సమస్యలను వెంటనే తీర్చేందుకు కృషి చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన రైతు బంధు కానీ రైతు భరోసా పేరుతోటి మన 10 ఎకరాల పైన ఎంత సాగు చేస్తే అంత రైతు భరోసా ఇస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు, బస్సు కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు రాజీవ్ యువీగాస్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ రుణమాఫీ కానివ్వండి 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో భూభారతి నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ఎన్నో ఏళ్లుగా ధరణి చేయబట్టి పెండింగ్లో ఉన్న సమస్యలు ఈ భూభారతి తోటి సమస్యలు తీరుతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాదా బైనామాల ద్వారా ఉన్న భూములు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఈ భూభారతి ద్వారా జరుగుతుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటూ ప్రజలకు సహకరిస్తూ ఎల్లవెల్ల ఉంటామని తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలలో ప్రజలకు చాలా ముందుకెళ్తుంది. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజీవ్ యువ కిరణాలు కానీ, ఇంకా ఏ బెనిఫిషరీస్ ఏమున్నా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ఎంతో ముందుకు పోతుంది. నిన్నడుతుందే రైతు బంధు కూడా పడుతుంది. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు దర్శనం నల్లగొండ స్వామి, మాది రామంచ చిగురుమాడి మండలం. ఈ రామంచ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఇది జరిగిన సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడాలంటే మాకు ఊరికి 16 ఇండ్లు వచ్చినాయి. 16 ఇండ్లకు మా కులం మాస్టి, ఎస్సీ కులం, ఎస్సీ సబ్ కాస్ట్ మాస్టి. కానీ మా కాస్ట్కు, మా కులానికి 2 ఇండ్లు కేటాయించారు. కానీ
అర్హత ఉన్న వాళ్ళం ఒక 20 మంది ఉన్నాము. మాకు భూములు లేవు, జాగాలు లేవు, ఏమి లేవు, ఇల్లు కూడా లేవు. గుడిసెలు గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో గుడిసెలు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నాము. కావున మినిస్టర్ గారికి ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నది ఏమనగా మేము అర్హులమైన నిరుపేదలు ఉన్నాం కాబట్టి మాకు 20 మందికి భూమితో సహా ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. ఈరోజు జరిగిన సమావేశంలో మన జాయింట్ కలెక్టర్ గారును ఆర్డీఓ గారు కూడా వచ్చారు. వారికి కూడా మా పరిస్థితి విన్నవించుకున్నాం. వాళ్ళు కూడా మాకు అనుకూలంగా సానుకూలంగా స్పందించారు. చూద్దాం, ఖచ్చితంగా చేద్దామని కూడా వాళ్ళు కూడా మాకు అభయం ఇవ్వడం జరిగింది. కావున మీరు దయదలంచి మినిస్టర్ గారు కూడా దయదలంచి మా అర్హులైన నిరుపేదలకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లుతో సహా పట్ట భూములతో సహా ఇల్లు ఇప్పించగలరని కోరుతున్నాను. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.